హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను పల్లీల చారుని చేసి చూపిస్తున్నానండి. 2 మినిట్స్లో అయిపోతుందండి. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి టేస్ట్ లేనప్పుడు ఇలా పల్లీల చారుని చేసి పెట్టండి. ఇంట్లో ఉన్న వారికి మీకు కూడా చాలా టేస్టీగా ఇలా వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటుంటే చాలా రుచిగా ఉంటుందండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోకముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి ప్యాన్ని పెట్టుకొని చూడండి, లో ఫ్లేమ్లో ఈ 1 కప్పు పల్లీల్ని నేను బాగా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నానండి. బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్లో వేయించుకోకూడదండి, కలర్ మారి టేస్ట్ రావు. చూడండి, మొత్తం నేను ఇలా వేయించుకొని పక్కకు పెట్టుకున్నానండి. అదే ప్యాన్లో ఒక 10 to 12 వరకు స్పైసీ తక్కువగా ఉన్న మిర్చిని వేసుకున్నానండి. మీకు స్పైసీ నచ్చుతుంది అని అంటే ఎక్కువ వేసుకోండి. చూడండి, ఫస్ట్ మిర్చిని వేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మీడియం ఫ్లేమ్లో నేను వేయించుకున్నానండి. వీటిని ఫ్రై చేసుకున్నాను. ఇందులో కరివేపాకు, ఒక 5 వెల్లుల్లిని వేసుకున్నాను, జీలకర్రని వేసుకున్నానండి. కొత్తిమీర తరుగుని కూడా యాడ్ చేసుకొని వీటిని మిక్సీ పెట్టుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీని కూడా ఇలా నేను మిక్సీలో వేయించుకుంటున్నానండి. చూడండి, ఇలా నేను మొత్తం ఇందులో వేసుకున్నాను. సాల్ట్ కలుపునైనా ఇలా సాల్ట్, నార్మల్ సాల్ట్ అనేది వేసుకోండి. ఇందులో మెయిన్గా చింతపండుని వేసుకోండి. స్కిప్ అయింది ఇందులో చూపించడానికి, వీడియోలో కాలేదు, సారీ అండి. చూడండి, చింతపండుని మెయిన్గా ఒక నిమ్మ సైజ్ అంత వరకు వేసుకోండి. మనము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, తర్వాత మినపప్పు, కరివేపాకు, పసుపుని చిటికెడు యాడ్ చేసుకొని ఇలా నేను వేసుకున్నానండి తాలింపు కోసమని. ఈ మిక్సీ పెట్టుకున్న శనగల్ని, మిర్చి, చింతపండు మొత్తం మిక్సీ పెట్టుకున్నాను కదా, అది ఇందులో వేసుకొని 1 మినిట్ ఇలా మీడియం ఫ్లేమ్లో 1 మినిట్ మనం ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కోసం నేను కొత్తిమీర తరుగుని ఇంకొద్దిగా వేసుకున్నాను. మీకు ఇంకొద్దిగా కావాలంటే కసూరి మేతిని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెష్గా ఉన్న మెంతి సొప్పునైనా లేకపోతే ఇందులో కసూరి మేతి వేయండి, చాలా బాగుంటుంది. చూడండి, సాల్ట్ తక్కువ పడిందని ఇంకొద్దిగా వేసుకున్నాను. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అలా వేడి రైస్లోకి అయినా ఇడ్లీలోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇందులో చింతపండు రసంనైనా లేకపోతే మిక్సీ పట్టేటప్పుడు చింతపండునైనా మీరు వేసి ఇలా మనము సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అచ్చం తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఉంటుంది కదా, అదే టైప్గా ఉంటుంది. కానీ ఇది టేస్ట్ వేరు, అది టేస్ట్ వేరు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకు వీలైతే పచ్చి పులుసు కూడా చేసి చూపిస్తానండి. ఈ పల్లీల చారుని కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలా ఇంట్లో కూరగాయలు లేనప్పుడైనా, ఇడ్లీలోకి సాంబార్ చేసే ఓపిక లేనప్పుడు ఇలా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.